ఉండడమే ముఖ్యం. అంటే మంచి ధైర్యంగా చెప్పేసినామని విశాలానంద నరసింహుడు గంజాల గంగారాజ్ శ్రీగా ముఖ్యంగా కొంచెం శ్రీకాంత్ గారు ప్రమోద్ గారు సాగర్ గారు అందరు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మైక్ తీసేయండి. నేను దేవిదాస్ పులగన్ దేవిదాస్ నిజామాబాద్ జిల్లా వాస్తవ్యుడిని. విధి నిర్వహణలో భాగంగా 2 ఏళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లా V6 న్యూస్ స్టాఫర్గా వెళ్ళడం జరిగింది. నేను మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో భాగస్వామ్యం అవుతున్న గ్రాడ్యుయేట్ల ఓటర్లందరికీ మరియు మన జిల్లా ప్రజలకి, తోటి జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారాలు. నేను గత 30 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నాను. ప్రముఖ ఛానల్లో పనిచేశాను. ఈ నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ కాలం పనిచేశాను. దీంతో ఈ 2 జిల్లాల్లో ప్రధాన సమస్యలపై అవగాహన కలిగి ఈ సమస్యల పరిష్కారం దిశగా జరుగుతున్న ఉద్యమాల్లో నా వంతు పాత్ర, నిర్మాణాత్మకమైన పాత్రను పోషించాను. ఈ సమస్యలపై పూర్తి అవగాహన కలిగింది. దీంతోపాటు ఈ 2 జిల్లాలతో, ఈ 4 జిల్లాలతో ముడిపడి ఉన్న కొన్ని ప్రధాన సమస్యలు కూడా ఉన్నాయి. ఈ సమస్యల సాధనలో ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, విపక్షాలు చేసిన ఉద్యమాల్లో ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించడం జరిగింది. వీటికి పరిష్కారం దిశగా ప్రభుత్వానికి, పాలకులకు ఈ సమస్యలను ఎప్పటికప్పుడు అంటే వార్తా కథనాల ద్వారా కావచ్చు, లీడర్లకు ఫీడ్బ్యాక్ అంటే స్థానిక ప్రజాప్రతినిధులకు ఫీడ్బ్యాక్ ద్వారా కావచ్చు, ఎప్పటికప్పుడు ఈ సమస్యల పరిష్కారం దిశగా పనిచేశాను. అందుకనే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరి అభ్యర్థుల్లో కంటే అంటే ప్రధాన సమస్యలపై అవగాహన వ్యక్తిగా నాకు అర్హత ఉందని భావిస్తున్నాను. ఈ ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఉప్పాలి సాగర్ ఎత్తిపోతల రైతుల ఉద్యమం కావచ్చు, పసుపు బోర్డు కోసం రైతుల ఉద్యమం, మరోవైపు రైల్వే బ్రాడ్గేజ్ ఉద్యమం, బాబ్లీ ప్రాజెక్టు, గోదావరి నది ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం జలదోపిడికి పాల్పడితే ఈ బాబ్లీ ప్రాజెక్టు కొండలవాడి ప్రాంతంలో నిర్మిస్తున్న విషయాన్ని మొట్టమొదటిగా బాహ్య ప్రపంచానికి తెలియజేసిన నేను తొలి జర్నలిస్ట్ని. ఆ ఉద్యమంలో నేను లాఠీ దెబ్బలు కూడా తిన్నాను. నా కెమెరా కూడా ధ్వంసమైన సంగతి మన జిల్లా జర్నలిస్టులందరికీ తెలిసిన విషయమే. ఇలా మరోవైపు నిజాం చక్కెర ఫ్యాక్టరీ మూసివేత, అది ప్రైవేటీకరణ చర్యలను నిరసిస్తూ ఈ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఉద్యమం చేశారు. అప్పటి శాసనసభాపక్ష నేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు బోధన్ ఫ్యాక్టరీకి ఇచ్చేసిన సమయంలో ఆయన ప్రైవేటీకరణపై ఒక లిఖితపూర్వకంగా ఏమేమి ఉన్నాయని అప్పటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కేఆర్ సురేష్ రెడ్డి గారు ఉంటే, సార్ ఇట్లా జరుగుతుంది, మనం దీన్ని అడ్డుకోవాలి సార్, కార్మికులు కానీ రైతులు రేపు చెరుకు సాగు అనేది పోతుందంటే, దేవిదాస్ వెరీ గుడ్, నువ్వు దీన్ని ఇట్లా చేస్తే బాగుంటుందని రాజశేఖర రెడ్డి గారికి లిఖితపూర్వకంగా ఒక లెటర్ అంటే ఆ రోజు ఇవ్వడం జరిగింది. దానికి మన జర్నలిస్టులు, అప్పటి ఫోటోగ్రాఫర్ మన గోవిందరాజ్ గారు ఉన్నారు, అంటే ప్రత్యక్ష సాక్షి. నా ఫోటో కూడా ఇంటర్వ్యూలో తీశారు ఆయన. అట్లా ప్రతి ఉద్యమంలో ఒక నిర్మాణాత్మకమైన పాత్రను పోషించడం జరిగింది. దీంతోపాటు బిదర్ బోధన్ రైల్వే లైన్ ఈ పనులు కొనసాగుతలేవని, నిజాం సాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పనులు అంటే టేలాండ్ చివరి ఆయకట్టు కూడా సాగునీరు అందలేదని, ఇలా ప్రతి సమస్యను ప్రభుత్వానికి నివేదించడంలో నేను నా వంతు పాత్ర పోషించాను. మరోవైపు ఈ 4 జిల్లాలకు సంబంధించిన ప్రధాన సమస్య ఏంటంటే ట్రిపుల్-ఐటీ. ఎందుకంటే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది విద్యారంగం, ఉపాధితో ముడిపడి ఉంది కాబట్టి ప్రధానంగా మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల విద్యార్థులు ట్రిపుల్-ఐటీలో విద్యను అభ్యసిస్తుంటారు. దాదాపు 10,000 మంది విద్యార్థులు ట్రిపుల్-ఐటీలో విద్యను అభ్యసిస్తున్నారు. అప్పుడు మనకు ఐఐటి రాకపోతే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ట్రిపుల్-ఐటీని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు 1,500 మంది విద్యార్థులతో
ఈ విద్యా సంస్థ ప్రారంభమైంది. అయితే అక్కడ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ల్యాప్టాప్ల సంఖ్య లేదు అందుబాటులో, యూనిఫామ్స్ లేవు, అంటే నాణ్యమైన భోజనం లేదు. ఇలాంటి సమస్యలను నేను జర్నలిస్ట్గా వాటిని వెలికి తీశాను. అక్కడ ఈ సమస్యలపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్న క్రమంలో దాంట్లో ఒక నిర్మాణాత్మక కన్స్ట్రక్టివ్ రోల్ పోషించడం జరిగింది. ఇలా 19 మంది ఫ్యాకల్టీ అవసరం ఉంటే కేవలం ఇప్పటికీ 19 మంది మాత్రమే అధ్యాపకులు ఉన్నారు. అక్కడ నాణ్యమైన భోజనం లేకపోతే విద్యార్థులు అస్వస్థతకు గురై అనారోగ్యం పాలవుతున్నారు. కొందరు చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. కొందరు ట్రిపుల్ ప్రధాన సమస్యలతో పరిష్కారానికి విద్యార్థి సంఘాలు గత 17 ఏళ్ళుగా పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఇప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు ట్రిపుల్ కాంపౌండ్ వాల్ దుంకి గోడ దూకిపోయి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. కానీ ముఖ్యమంత్రి ఏడాది అయినా కానీ ఇప్పటి వరకు సమస్యలు యథాతథంగానే ఉన్నాయి. కేవలం ఒక ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ని మార్చారు తప్ప ఇంకా సమస్యలు అలాగే ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీ లేదు. 10,000 మంది విద్యార్థులకు 3 మెస్లు ఉన్నాయి. ఈ భోజనం కూడా నాణ్యమైన భోజనం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ల్యాప్టాప్లు పాత ఓల్డ్ వర్షన్ ల్యాప్టాప్లు ఉన్నాయి. అక్కడ విద్యా బోధన సరైన రీతిలో జరగడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 6,000 మంది విద్యార్థినులు ట్రిపుల్ విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి కూడా సరైన రక్షణ లేదు. విద్యార్థినులలో మానసికంగా అన్న మీరు గెలిస్తే గ్రాడ్యుయేట్లకు ఏం చేస్తారు అన్న మెయిన్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుండగా అక్కడ ట్రైబల్ యూనివర్సిటీ లేదు. దీంతో ఈ 4 జిల్లాల్లో విద్యారంగ అభివృద్ధి జరగడం లేదనేది నేను భావిస్తున్నా. అలాగే గ్రాడ్యుయేట్లకు కానీ ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు. అంటే 4 నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరగడం లేదు. ఈ 4 జిల్లాల్లో ఉపాధి విద్యారంగ అభివృద్ధి కుంటుపడుతుంది. దీనికోసం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేయడం ఒక వేదికగా భావించి నేను పోటీ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ నా విన్నపం ఏంటంటే ఈ 3.5 లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఇంకా దాదాపు 4.5 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. కానీ వాళ్ళ ఎన్రోల్మెంట్ కాలేదు. అంటే ఈ గ్రాడ్యుయేట్ ఎన్రోల్మెంట్ అనే పద్ధతిని మార్చాలా. ఈ ఎన్నికల్లో నన్ను సమర్థిస్తే నేను ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నా. గ్రాడ్యుయేట్ బోర్డు ఏర్పాటు చేసేందుకు నేను కృషి చేస్తానని గ్రాడ్యుయేట్ల ఓటర్లందరికీ సవినయంగా తెలియజేస్తున్నా. ఈ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన గ్రాడ్యుయేట్ బోర్డుని ఏర్పాటు చేసి దీంట్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పాలన ప్రత్యేక అధికారాలతో ఈ గ్రాడ్యుయేట్ల సంక్షేమానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. మరోవైపు పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు ఈ ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. మరోవైపు ఈ గిరిజన ప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పాలకులు హామీ ఇచ్చి ఆదివాసీలను మోసగించిన పరిస్థితి ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఒక అక్కడ భాషాభివృద్ధి కావచ్చు, అంటే లింగ్విస్టిక్స్, లిటరేచర్, ఆర్ట్స్ ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసే దిశగా వాళ్ళందరితో కలిసి ఒక ఉద్యమం నిర్మాణం చేపట్టి ఒకవేళ నన్ను గెలిపిస్తే ఇది చట్టసభలో నా వాణి వినిపిస్తానని తెలియజేస్తున్నాను. మరోవైపు ఈ గిరిజన ప్రాంతంలోని గ్రాడ్యుయేట్లందరికీ ఏజెన్సీ ప్రాంతంలో ఒక స్పెషల్ డిఎస్సి నిర్వహణకు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. మరోవైపు ఈ గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ అంటే ఇక్కడ అభ్యర్థుల్లో ప్రతి అభ్యర్థిని గుణగణాలను కానీ పోరాట పట్టుమను అర్హతలను పరిశీలించి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. ఒకవైపు కార్పొరేట్ సంస్థల అధినేతలు కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేస్తున్నారు. అంటే ఒక సంవత్సరం ముందుగానే, ఏడాది ముందు నుంచే ఓటర్ల ఎన్రోల్మెంట్ కానీ ప్రజల్లో చొచ్చుకపోతే ఖర్చుతో ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ చిన్న విద్యా సంస్థల ఫీజు రియంబర్స్మెంట్
గ్రాడ్యుయేట్లకు విద్యార్థులకు చెల్లించాల్సిన 6,500 కోట్ల రూపాయలు చెల్లించడం లేదు. దీంతో విద్యాసంస్థలు అధ్యాపకులకు చెల్లించాల్సిన జీతభత్యాలు సరిగ్గా చెల్లించడం లేదు. దీంతో విద్యాబోధన కూడా సరిగ్గా జరగడం లేదని నా ఆందోళన. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. వాళ్ళు విద్యాసంస్థల అధినేతలుగా రాజకీయాల్లోకి వచ్చి యూనివర్సిటీలుగా మార్చుకున్నారు. ఇప్పుడు కూడా 2 విద్యాసంస్థల అధినేతలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరు తమ విద్యాసంస్థలను యూనివర్సిటీలుగా మార్చుకునేందుకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాబట్టి గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ మనం చేసేది ఏంటంటే, మీరు అభ్యర్థులను పరిశీలించండి, వారి గుణగణాలను పరిశీలించండి. మీరు సరైన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలా. గత 30 ఏళ్ళుగా ప్రజా సమస్యల కోసం ఒక నిర్మాణాత్మక పాత్రను పోషిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నేను ఉన్నాను. నా అభ్యర్థిత్వాన్ని బలపరచాలని గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ సవినయంగా మనం చేస్తున్నాం. మొత్తం ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒకరేమో అధికార పార్టీ అభ్యర్థి తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని అంటే అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కోట్ల ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి 75 లక్షల ఖర్చు నిబంధన ఉంటే దీంట్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి నిబంధన లేదు. ఎన్నికల నిర్వహణను స్వచ్ఛంద సంస్థలు కూడా పర్యవేక్షిస్తాయి, ప్రచారం చేసే అవేర్నెస్ ఓటర్లలో చైతన్యం కలిగించే సంస్థలు కూడా ఉన్నాయి. కానీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖర్చును నియంత్రించేందుకు ఏ సంస్థలు పనిచేయడం లేదు. ఇది చాలా అంటే శోచనీయం. అంటే ఎమ్మెల్సీ ఎన్నికకు ఇప్పటికే దాదాపు ఒక అభ్యర్థి 10 కోట్లు ఖర్చు పెట్టారు, ఇంకొక అభ్యర్థి 8 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. కానీ దీన్ని ఎన్నికల సంఘం మాత్రం పర్యవేక్షించడం లేదు. ఇది ఎన్నికల సంఘం వైఫల్యం అని అనుకుంటాం. ఇప్పటికైనా ఎన్నికల సంఘం అధికారులు చొరవ తీసుకొని ఈ ఎన్నికల ఖర్చును నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఇదంతా విఘ్నులైన గ్రాడ్యుయేట్ ఓటర్లు పరిశీలిస్తున్నారు. వీళ్ళు ఎందుకు ఖర్చు చేస్తున్నారు, ఈ కార్పొరేటివ్ శక్తులు ఎందుకు వచ్చాయి, వాళ్ళు ఎందుకు ఖర్చు చేస్తున్నారు, వాళ్ళ కాలేజీలను యూనివర్సిటీలుగా మార్చుకునేందుకు చేస్తున్నారు అనేది ఈ గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ పరిశీలిస్తున్నారు. అయితే ఈసారి చరిత్ర సృష్టించే తీర్పునిస్తారని నేను భావిస్తున్నాను. ఈ కార్పొరేట్ శక్తులకు అంటే నేను నామినేషన్ వేసే ముందే వాళ్ళు 6 నెలల నుంచే ప్రచారంలో ఉన్నారు. ఈ కార్పొరేట్ శక్తులను ఎదుర్కొనేందుకు అంటే నాకు మనోధైర్యం ఉంది, ప్రజల మద్దతు ఉంది. ఈ 2 జిల్లాల్లో నేను పనిచేశాను. పరోక్షంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, బ్రాడ్గేజ్ రైల్వే బ్రాడ్గేజ్ కావచ్చు, ఈ 4 జిల్లాలతో లింక్ అయిన సమస్యలపై నేను పోరాటం చేశాను. ఇక్కడ ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ కూడా నేను సుపరిచితులే. ఎందుకంటే సమస్యలపై ఎప్పటికప్పుడు వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తూ వీటి పరిష్కారాలు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అదని వాళ్ళకి ఎప్పుడూ నేను వాళ్ళతో టచ్లో ఉంటాను. అందరికీ తెలుసు నా కమిట్మెంట్ అనేది. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ డిచ్పల్లిలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసేటప్పుడు ఇక్కడ కుష్ఠరోగులు ఉంటుంది డిచ్పల్లి ఎంసీఐ. ఆ కుష్ఠరోగులను గాంధారి మండల్ వండ్రికల్ క్యాంపుకు షిఫ్ట్ చేసి పునరావాస విలేజ్ చేశారు. అయితే అక్కడికి జన్మభూమిలో కానీ ఎవరు అధికారులు వెళ్ళడం లేదు. నేను జెమినీ టీవీలో ఇది 2000 సంవత్సరం రాజేంద్ర మోహన్ గోనెల కలెక్టర్ అప్పుడు మా కెమెరామెన్ కూడా రాలేదు. ఎందుకంటే కుష్ఠరోగులు అంతా నేను రానన్నా అని చెప్పేసి మా కెమెరామెన్ కూడా రాలేదు. నేనే హ్యాండిక్యాప్స్ తీసుకొని అక్కడికి పోయి వాళ్ళ సమస్యలు బాధలు తీసుకొని వస్తే అప్పటి జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, చీఫ్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ రాజేంద్ర మోహన్ గోనెల గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వెంటనే 10 రోజుల్లో జన్మభూమి కార్యక్రమాన్ని ఆ గ్రామంలో ఆ పునరావాస వండ్రికల్ క్యాంప్లో ఏర్పాటు చేశారు. ఇది నా కెరియర్లో ఒక మైలేజ్గా భావిస్తున్నాను. అంటే నా కమిట్మెంట్కి చెప్తున్నా. అంటే ఏదో గొప్పగా కాదు, అంటే ఒక రిపోర్టర్గా, ఒక జర్నలిస్ట్గా నా కమిట్మెంట్కి చెప్తున్నాను. అలాగే ఈ 2 జిల్లాల్లో పనిచేస్తూ కూడా నిరంతరం అంటే నా ఏజ్ రీత్యా కూడా నేను ఇప్పటికీ అదే యాక్టివ్గా జరుగుతూ అక్కడ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు నివేదిస్తుంటా. అక్కడ గోండుల కల్చర్ కావచ్చు, కొన్ని ఒత్తిళ్ళు వచ్చిన మాట వాస్తవమే. మరోవైపు అధికార పార్టీ మా సంస్థ ద్వారా కూడా ఒత్తిళ్ళు తెచ్చిన మాట వాస్తవమే. కానీ ఇక నాకు పోటీలో విఘ్నులైన ఓటర్లు ఒక చరిత్రాత్మకమైన తీర్పిస్తారనే నమ్మకంతో నేను పోటీలో ఉండడం జరిగింది. మరోవైపు ఈ కార్పొరేట్ శక్తులకు కూడా గ్రాడ్యుయేట్ ఓటర్లు బుద్ధి చెప్పాలని వారికి సమయంగా కోరుతుంది. ఇప్పుడు మీరే అన్నారు కదా 6 నెలల నుంచి వాళ్ళు ముందుగానే వాళ్ళంతా ప్రచారం చేస్తున్నారు, ఆర్పాటాలు చేస్తున్నారు, రంగులు. ఒకవేళ ఇవాళ కోట్ల రూపాయల ఖర్చే విజయానికి పనిచేస్తుందంటే
ఇవాళ ముఖేష్ అంబానీ లాంటి ఆడాని లాంటి వాళ్ళే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇలా ఒక సామాన్య నాయకులు కూడా సామాన్యులు కూడా ఎన్నికల్లో గెలుస్తారనడానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మకొంచు పటేల్ ఉదాహరణ. ఆయన ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం ప్రజా సమస్యలపై ఆ గిరిజన ఏజెన్సీలో ఆదివాసుల సమస్యల సాధనకు పనిచేశారు కాబట్టి అక్కడి ప్రజలు ఆ విషయాన్ని తెలుసుకొని ఆయనకు విజయాన్ని ఇచ్చారు. కాబట్టి సామాన్యులు గెలుస్తారనే నమ్మకంతో వేశాను. ఈ గ్రాడ్యుయేట్ ఓటర్లు వేరే అంటే జనరల్ సాధారణ ఎన్నికల ఇతర ఓటర్లుగా కాకుండా ఈ విజ్ఞులైన గ్రాడ్యుయేట్ ఓటర్లు అన్ని విషయాలు ఆలోచిస్తారు, ఒక చారిత్రాత్మకమైన తీర్పిస్తారనే నమ్మకంతోనే షార్ట్ టైం అయినా కానీ ఒక మనోధైర్యంతో పోటీ చేయడం జరిగింది. జర్నలిస్టు నేపథ్యం నుంచి వచ్చారు కదా, మీరు జర్నలిస్టులకు ఏమైనా చేస్తారా? సమస్యలను ఖచ్చితంగా జర్నలిస్టులకు అసలు ఎన్నో ఏళ్ళుగా అంటే 1994 నుంచి కూడా ఇళ్ల స్థలాలు అనేది పెండింగ్లోనే ఉంది. ప్రతి సంవత్సరం కొత్త ప్రభుత్వం రాగానే మనకు ఇళ్ల స్థలాలు వస్తాయి, ఇస్తాము, మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ ఇంతవరకు 2004, 2009, 2014, 2018, 2023 ఇన్ని పాలనలు 6 ప్రభుత్వాలు మారినా ఇప్పటి వరకు జర్నలిస్టుల రాత మారడం లేదు. కాబట్టి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం నేను జర్నలిస్టులందరూ సమర్థించండి, ఈ శాయశక్తుల గ్రాడ్యుయేట్ ఓటర్లని చెప్పి నన్ను గెలిపించే దిశగా మీరు చైతన్యస్తారని భావిస్తున్నాను. జర్నలిస్టుల ప్రతి సమస్యలను భాగమవుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. నేను 96లో జర్నలిజంలోకి వచ్చినప్పటి నుంచి కూడా యూనియన్ యాక్టివిటీస్లో క్రియాశీలకంగా ఉన్నాను. జిల్లా అధ్యక్షుడిగా 2 పర్యాయం చేశాను. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ పనిచేశాను, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశాను. నేను ఎప్పుడూ జర్నలిస్టుల ఆందోళనలో ముందుంటా, జర్నలిస్టుల ఉద్యమాల్లో కూడా క్రియాశీలకంగా పాల్గొన్నా. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు నేను పోరాడుతూనే ఉంటా. ఈ పోరాటంలో మన పోరాటంలో భాగస్వామ్యం అవుతామని అందరికీ తెలియజేస్తున్నాను.